నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజా వింతల పరిష్కార వేదికకు వెలువెత్తిన వింతలు. ప్రతి వింతకి పరిష్కారం సత్వరమే చూపాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పలు కేసుల్లో ట్రాన్స్ఫార్మర్ల చోరీలకి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. 1,50,000 రూపాయల విలువైన రాగి, అల్యూమినియం దిమ్మల స్వాధీనం. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన జనసేనాని. పడి లేచిన కిరీటం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ముగిసింది. సోమవారం ఉదయం నుంచి 30 ప్రాంతాల్లో సుమారు 4 గంటల పాటు నిర్విరామంగా సీఎం పర్యటించారు. యనమల కుదురు, పడమట, రామలింగేశ్వర నగర్, జక్కంపూడి, భవానీపురం తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించి బాధితులతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లోనూ పర్యటించారు. వాహనం వెళ్ళగలిగినంత దూరం వెళ్లి మిగిలిన చోట్ల కాలినడకన ఆయన వెళ్లారు. కొన్ని చోట్ల మోకాలి లోతు నీటిలోనూ నడుచుకుంటూ చంద్రబాబు వెళ్లారు. బురదలో కాలినడకనే తన పర్యటన కొనసాగించారు. మరింత ఎక్కువగా నీరు ఉన్న ప్రాంతాల్లో బోటు ద్వారా బాధితుల వద్దకు చేరుకొని వారితో స్వయంగా మాట్లాడి కష్టాలు తెలుసుకున్నారు. బాధితులు చెప్పే ఫిర్యాదుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఆదుకుంటుందని, ధైర్యంగా ఉండాలంటూ ప్రజల్లో భరోసా కల్పించారు. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో బొబ్బిలి, పాత బొబ్బిలి ప్రధాన రహదారులు, స్టార్ నుండి ఎదురుగా ఉన్న రోడ్లో వర్షాల కారణంగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ప్రయాణికులు ఆ గోతుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ సిబ్బందిని ఆదేశించి ట్రాక్టర్ ద్వారా మట్టిని తీసుకువచ్చి ఆ గోతులో తాత్కాలికంగా గోతులు కప్పారు. ప్రస్తుతానికి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. పట్టుదల, సహనం కలిగి ఉండడమే కాక ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన వ్యక్తి. ప్రజా బాహుళ్యంలో ఎంత క్రేజ్ ఉన్నా రాజకీయాలకు, సినిమాలకు ఎంత తేడా ఉంటుందో స్వీయ అనుభవంతో ఓటమి ద్వారా పాఠాలను, గుణపాఠాలను నేర్చుకున్న నాయకుడు. జీవితంలో ఉత్థాన పతనాలను చవిచూసినా నేడు ప్రజల ఆశీర్వాదంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం మీకోసం. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన వ్యక్తి. ప్రజా బాహుళ్యంలో ఓటమి ద్వారా పాఠాలను, గుణపాఠాలను నేర్చుకున్న నాయకుడు. జీవితంలో ఉత్థాన పతనాలను చవిచూసిన నేడు ప్రజల ఆశీర్వాదంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన పవన్ కళ్యాణ్ 1968 సెప్టెంబర్ 2వ తేదీన జన్మించారు. తెలుగు సినీ రంగంలో ఎవరికీ లభించనంత ఆదరణ పొందిన పవన్ కళ్యాణ్ 2014 మార్చి 12వ తేదీన రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. మార్చి 14వ తేదీన హైదరాబాద్లోని మాదాపూర్లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో భారీ సమావేశంతో పార్టీని లాంఛనంగా ప్రారంభించారు. 6,000 మంది హాజరైన ఈ కార్యక్రమంలో పార్టీ జెండాలను, లక్ష్యాలను ఆయన ఆవిష్కరించారు. పార్టీ 2వ బహిరంగ సభను 2014 మార్చి 27వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించారు. యజం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. 2014 నవంబర్ 28వ తేదీన ఎన్నికల సంఘం జనసేన పార్టీని ఆమోదించింది. పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించుకొని తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతిస్తూ విస్తృతంగా ప్రచారం చేశారు. 2016 సెప్టెంబర్ 9వ తేదీన కాకినాడలో సీమాంధ్రుల ఆత్మ గౌరవ సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. 2017 డిసెంబర్ నెలలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వ చర్యను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. 2017 నవంబర్లో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం నుంచి గ్లోబల్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని స్వీకరించారు. 4వ ఆవిర్భావ దినోత్సవమైన 2018 మార్చి 14వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో నిర్వహించారు. 2018 మే నెలలో ఉద్దానంలో రోగులకు సరైన సంరక్షణ కోసం 1 రోజు నిరాహార దీక్ష చేశారు.
2018 జూలై నెలలో బలవంతపు ల్యాండ్ పూలింగ్పై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. 2018 అక్టోబర్లో రాజకీయ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ చారిత్రాత్మకమైన ధవళేశ్వరం బ్యారేజీపై కవాతు నిర్వహించారు. 2018 నవంబర్లో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వంతాడ గ్రామం వద్ద రిజర్వ్డ్ ఫారెస్ట్ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ను ఆయన బయటపెట్టారు. 2019 మార్చి 14వ తేదీన రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ 5వ ఆవిర్భావ ఎన్నికల సభలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 2019 మార్చి 14వ తేదీన రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ 5వ ఆవిర్భావ సభలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. నిరుద్యోగం మరియు అవినీతిపై పోరాటం చేస్తామని ప్రకటించారు. 2019 ఎన్నికలలో జనసేన పార్టీ ఎదురు దెబ్బ తగిలిన నిరాశ నిస్పృహలకు లోను కాక తనదైన శైలిలో జనసేన పార్టీని నడిపించారు. 2019 నవంబర్ 3వ తేదీన భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. 2020 జనవరి 16వ తేదీన భారతీయ జనతా పార్టీతో పొత్తును ప్రకటించారు. 2020 ఫిబ్రవరి 12వ తేదీన కర్నూలులో అత్యాచారం మరియు హత్యకు గురైన 15 ఏళ్ల బాలిక సుగాలి ప్రీతికి న్యాయం కోసం జరిగిన ర్యాలీకి నాయకత్వం వహించారు. 2022వ సంవత్సరం చివరలో జనవాణి అనే పేరుతో సభలను నిర్వహించి ప్రజల కష్టాలను విన్నారు. వరాహి పేరుతో పవన్ కళ్యాణ్ చేసిన యాత్రలు గొప్ప ఫలితాన్ని వచ్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికలలో పవర్ స్టార్ తాను పడిన కష్టానికి ఫలితాన్ని సాధించారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలతో పొత్తు పెట్టుకున్న జనసేనాని తాను పోటీ చేసిన 21 స్థానాలలోనూ విజయాన్ని సాధించి సంచలనం సృష్టించారు. తన ఓటింగ్ 6.85% పెంచుకున్నారు. 2019 శాసనసభ ఎన్నికలలో 5.35% ఓట్లే తెచ్చుకుంది. ఆ ఎన్నికలలో కొన్ని చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకొని గరిష్టంగా 138 స్థానాలలో అభ్యర్థులను నిలిపింది. ప్రస్తుత ఎన్నికలలో పొత్తులలో భాగంగా 21 స్థానాలలోనే బరిలో నిలిచింది. మొత్తంగా 23,17,747 ఓట్లు సాధించింది. రాష్ట్రంలో పోలైన మొత్తం ఈవీఎం పోస్టల్ బ్యాలెట్లు కలిపి 3,38,55,999 ఉన్నాయి. వాటిలో జనసేన సాధించింది 6.85%. పోటీ చేసిన 2 లోక్సభ స్థానాలలోనూ జనసేన గెలిచింది. జనసేన 21 స్థానాలలో పోటీ చేస్తే ఒక్క పోలవరం నియోజకవర్గంలోనే గట్టి పోటీ కనిపించింది. ఇక్కడ జనసేన అభ్యర్థి 7,935 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. లెక్కింపులో ఈ ఫలితం చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. ఆ తర్వాత రైల్వే కోడూరు, పాలకొండ నియోజకవర్గాలలో తక్కువ మెజార్టీలు సాధించినట్లయింది. రైల్వే కోడూరులో 11,101 ఓట్లు, పాలకొండలో 13,291 ఓట్ల ఆధిక్యం వచ్చింది. మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ 30,000కు మించి ఓట్ల ఆధిక్యాన్ని జనసేన అభ్యర్థులు సాధించారు. 8 నియోజకవర్గాలలో 50,000 ఓట్లను మించి ఆధిక్యతతో గెలిచారు. ప్రజల మనసులను గెలుచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కి వాజీ ఛానల్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. పోస్పాటరేగ, డెంకాడ, భోగపురం, నెల్లిమల మండలాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే లోకం నాగమాధవి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరాలు, వైస్ శిబిరాలతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. జనసేన నాయకులు గిరి దివ్యాంగ పిల్లలకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంచిపెట్టారు. 4 మండలాల్లో కూడా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి అంగరంగ వైభవంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును చేసుకుంటున్నాం. అలాగే ఒక 3 జిల్లాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది. ఆ 3 జిల్లాల్లో కూడా మన నాయకులందరూ, కార్యకర్తలు, ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారిని చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. అంత వయసులో కూడా 3:30 టైంలో తెల్లారగట్ట ఆయన పడవలో తిరుగుతూ ప్రతి ఒక్కరిని అందరూ కాపాడగలిగామా, అందరూ సురక్షితంగా ఉన్నారా లేదా అని చూసుకుంటుంటే నిజంగా చాలా మన అదృష్టం చేసుకున్నాం అనిపిస్తున్నది.
విజయనగరం జిల్లా కేంద్రంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈరోజు కోట జంక్షన్ వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నందున క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు వేడుకలు జరుపుకుంటున్నారని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఒక థీమ్ అన్నది ప్రజలకి మంచిగా ఒక మంచి సొసైటీని ఏర్పాటు చేయాలని క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అని నిర్వహించారు. ఈరోజు ఏపీ రాష్ట్రంలో పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్లు, రక్తదానాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్ర అని మెయిన్. ఎందుకంటే పర్యావరణానికి ఆ శాఖకు మా మంత్రివర్యులు అవ్వడం, ప్రత్యేకించి ఆయన శ్రద్ధ తీసుకొని గత 3 రోజుల నుంచి ప్రోగ్రాం కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మేము వీటి అగ్రహారంలో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అని. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్గా ఈ మట్టి వినాయకులు వచ్చేది వినాయక చవితి 7వ తేదీన, దాని సందర్భంలో మట్టి వినాయకుల్ని కూడా అందరికీ పంచుతున్నాం. దీన్ని అధ్యక్షత తీసుకున్నది మన బాలు గారు, అలానే మొత్తం టీం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గైప్నగర్ నియోజకవర్గ కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్నే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలబడుతుందని తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఉత్సవాల్లో భాగంగా గైపతినగరంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి జరుపుకున్నారు. ప్రజలను దుర్మార్గ పాలన నుంచి విముక్తి కల్పించాలని, హలో ఏపీ బై బై వైసీపీ అనే నినాదాన్ని ఆనాడు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి చెప్పినట్లుగానే ప్రజలకు వైసీపీ నుంచి విముక్తి కల్పించారని తెలియజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వింతల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ వర్గాల ప్రజలు, సంస్థల నుంచి 217 వింతలు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 137 కాగా, డిఆర్డీఏకి సంబంధించి 13, మున్సిపాలిటీకి 9, ఈపీడీసీఎల్కి 6, పంచాయతీరాజ్ వైద్య ఆరోగ్య శాఖ, గ్రామ వార్డు సచివాలయ శాఖలకు 5 చొప్పున వెంతులు అందాయి. డీసీహెచ్ఎస్ హౌసింగ్ శాఖలకు 2 చొప్పున వెంతులు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రతి వింతకి పరిష్కారం చూపించాలని ఆదేశించారు. విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యను శ్రద్ధగా విని సంబంధించిన పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఫిర్యాదుల సమస్యలను సంబంధించిన అధికారులకు తెలియజేసి వారి సమస్యలు సానుకూలంగా స్పందించాలని, పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా ఎస్పీ 46 ఫిర్యాదులను ఈరోజు స్వీకరించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఈరోజు 11 వింతలు వచ్చాయి. పలువురు తమ సమస్యలను వెల్లడిస్తూ వినతి పత్రాలను నగరపాలక సంస్థ కమిషనర్ నలనయ్యకు అందజేశారు. ఆయా వింతల పరిష్కారానికి సంబంధించిన విభాగాల అధికారులకు కమిషనర్ ఆదేశించారు. శానిటేషన్కి సంబంధించి 3, రెవెన్యూ విభాగానికి సంబంధించి 3, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 3, టౌన్ ప్లానింగ్కి సంబంధించి 2 చొప్పున వింతలు అందాయి. వింతలు స్వీకరించిన కమిషనర్ నలనయ్య సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సంబంధించిన అధికారులకు ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుంచి ఈరోజు ఇప్పటి వరకు 5 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ముఖ్యంగా శానిటేషను, వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్కి సంబంధించిన ఉన్నాయి. అలాగే ఇక్కడ ఐడిఎస్ఎంటీ షాప్ రూమ్కి సంబంధించి వాళ్ళు నగరపాలక సంస్థకు చెల్లించవలసిన అద్దెల విషయంలో వారు ఒక అభ్యర్థన కోరి ఉన్నారు. వాటిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తీర్చి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వారికి కూడా మేము తీసుకున్న చర్యలు తెలియజేస్తాం రాతపూర్వకంగా. కాబట్టి ప్రతి సోమవారం విజయనగరం నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని నగర ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, పుష్పడ్రేగ, డెంకాడ, చివరిపల్లి, ఆంధ్ర, బొబ్బిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ను చోరీ చేసిన వారిని పోలీసులు పట్టుకున్నారు. చోరీ చేసిన బృందంలోని చివరిపల్లి మండలం పెరిపి గ్రామానికి చెందిన 25 సంవత్సరాల గణేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 1.50 లక్షల విలువైన రాగి, అల్యూమినియం దిమ్మలను రికవరీ చేసినట్లుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లిమర్ల మండలం కొండవెరగాడ, కొత్తపేట, గుషిని, పార్సాం, చందనంపేట గ్రామాల్లో వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ చోరీలకు గురయ్యాయని తెలియజేశారు. అదేవిధంగా పుష్పడ్రేగ, డెంకాడ, చివరిపల్లి, ఆంధ్ర, బొబ్బిలి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇదే తరహా నేరాలు జరగడంతో తీవ్రంగా పరిగణించి అప్రమత్తమై నిందితులను పట్టుకున్నామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. నెల్లిమర్ల పోలీస్ అదేవిధంగా సిసిఎస్ వాళ్ళు కలిసి వాళ్ళకి ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు ఒక ట్రాన్స్ఫార్మర్ ఫెండర్ను పట్టుకోవడం జరిగింది. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పరంగా ఎలకల గణేష్ అనే అతను పెరిపి విలేజ్, చీపురుపల్లి మండల్, ఇతను ఇంతకుముందు కూడా ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ చేస్తుంటాడు. ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర ఈ కాపర్ ఇంగాట్స్ పట్టుకోవడం జరిగింది. సో ఇతన్ని పట్టుకొని ఇంటర్రోగేట్ చేస్తే ఇతను 10 కేసులలో 5 పోలీస్ స్టేషన్స్లో 6 పోలీస్ స్టేషన్లో 10 కేసులలో ఇతను నేరం చేశానని కన్ఫెస్ చేయడం జరిగింది. దాంట్లో అరౌండ్ 1.5 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇతనితో సహా సారిక దుర్గారావు, అదేవిధంగా సారికా సురేష్, మంగిన అంజీత్ కుమార్, వాళ్ళు ముగ్గురు కోవూరు విలేజ్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు. నగరపాలక సంస్థ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదికలో బలహీన వర్గాల షాపుల వర్తక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఐడి ఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్లో సిడి బ్లాకుల్లో తమ తప్పు లేకపోయినా అది చెల్లిస్తామని చెప్తున్నప్పటికీ స్వీకరించకుండా కరోనా కష్టకాలంలో అధిక పెనాల్టీలు విధించడం అన్యాయమని, వాటిని రద్దు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. గతంలో సర్కస్ గ్రౌండ్గా పిలువబడిన స్థలంలో 74 మంది బడ్డీలు పెట్టుకుని రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించేవారని బెహరా శంకర్రావు పేర్కొన్నారు. నూతన కాంప్లెక్స్ నిర్మాణ నేపథ్యంలో పాత బడ్డీలు తొలగించారని తెలియజేశారు. బడ్డీల సంఘం తరపున హైకోర్టుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. 74 షాపుల్లో 34 షాపులను గతంలో ఉన్నవారు కేటాయించారని తెలియజేశారు. కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవని, 2018వ సంవత్సరం నుంచి ఆన్లైన్ చేయాలని, అప్పటి నుంచి అద్దె స్వీకరించలేదని తెలియజేశారు. 4 మంది బడ్డీలు పెట్టుకుని చిన్న వృత్తిలో రకరకాల వ్యాపారాలు ఉండేవారు. ఈ ఐడిఎస్ఎఫ్టీ షాపింగ్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ సందర్భంలో బడ్డీలు తొలగించారు. దాని సంఘర్షణ జరిగింది. హైకోర్టుకి బడ్డీల సంఘం తరపున వెళ్ళడం, మున్సిపాలిటీ వాళ్ళు పిలిచి ఒక రెజల్యూషన్ పాస్ చేసి తక్కువ రెంట్కున్న బహిరంగ వేలం లేకుండా మాకు వేలం పెట్టి మాకు ఆ షాపులు 74లో 34 మంది ఉంటూ మాకు షాపులు కేటాయించారండి. షట్టర్లు లేవు, గచ్చులు లేవు, కరెంట్ లేదు. అప్పటి నుంచి చిరు వ్యాపారులు, చేతి వృత్తిదారులు అలాగే నడిపించుకుంటూ వస్తున్నారండి. 2018 నుంచి ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆన్లైన్ చేయాలి, రెన్యువల్ అవ్వలేదని చెప్పేసి అద్దెలు వాళ్ళు సేకరించలేదు. బంగారం అమ్మి తీసుకొచ్చి ఉంటే 50,000 తీసుకొస్తే 70,000 అయింది, 50,000 తీసుకోమని చెప్పడం, ఈ రకంగా పెండింగ్ అయింది. ఆ తర్వాత కరోనా వచ్చిందండి, 3 సంవత్సరాల వ్యాపారాలు ఎట్లేవండి. ఈ మొత్తం ఇప్పుడు అసలు జిఎస్టీ కాకుండా సపోజ్ ఎగ్జాంపుల్ షాప్ కండి అసలు 1,23,000 ఉంటే వడ్డీ 1,17,000 అండి. ఇంకో షాప్ అండి, షాపు 113 అండి షాప్ నెంబరు. ఆ షాప్లో అసలు కంటే వడ్డీ ఎక్కువ అండి. అంటే దానికి ఒక పద్ధతి లేదు, పాడు లేదు. విజయనగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు టీడీపీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఐపీ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం లేకపోవడం వల్ల విద్యార్థులు ఎన్నో అవసరపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లాస్ రూములు కట్టించలేకపోయిందని ఆరోపించారు. తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు నరకయాతన పడుతున్నారని తెలియజేశారు. తక్షణం డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వినతి పత్రం అందించిన వారిలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు లక్ష్మీ వరప్రసాద్, కార్యదర్శి బంగారుబాబు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కళాశాల
2019లో శాంక్షన్ అయినప్పటికీ కూడా 1 సంవత్సరం మాటే జూనియర్ కళాశాలలో రన్ అయింది. తర్వాత సంస్కృత కళాశాలలో కంటిన్యూగా షిఫ్ట్ వారీ పద్ధతుల్లోని, అంటే అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం షిఫ్ట్ వారీ సిస్టమ్ అవలంబించడం జరిగింది. అయితే ఇది పర్మనెంట్గా ఈ 4-5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఒక్క బిల్డింగ్ కానీ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడా కూడా వాళ్ళకి లేకపోవడం రూపంగా స్టూడెంట్స్ అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇమ్మీడియట్గా బిల్డింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం మా గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే మా ఎమ్మెల్యే గారు అదితి మేడం గారు కూడా ఆయన కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టి, గవర్నమెంట్లో లోకేష్ గారి దృష్టిలో పెట్టి వెంటనే ప్రభుత్వ కళాశాల బిల్డింగ్ని ఏర్పాటు చేయడానికి ఆవిడ కూడా. తాటిపూడి జలాశయానికి గొర్రెపాటి బుచ్చి అప్పారావు పేరును కొనసాగిస్తూ మళ్లీ ఆదేశాలు ఇవ్వాలని పట్టణ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం ప్రతినిధులు తాతబాబు, సత్యనారాయణ తదితరులు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇది జిల్లా స్థాయిలో పరిష్కరించే అంశం కానందున రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశాన్ని నివేదిస్తామని వారి కలెక్టర్ తెలియజేశారు. ఈ సందర్భంగా తాతబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో తాటిపూడి జలాశయానికి గొర్రెపాటి బుచ్చి అప్పారావు పేరు నామకరణం చేయడం జరిగిందని తెలియజేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పేరును తొలగించడం జరిగిందని చెప్పారు. స్వతంత్ర సమరయోధుడు ఆయన బుచ్చి అప్పారావు పేరును తిరిగి కొనసాగించాలని వారు కోరుతున్నారు. స్వాతంత్ర సమరయోధుడైన శ్రీ గొర్రెపాటి బుచ్చప్పారావు గారి పేరు ఉండేది. గడిచిన ప్రభుత్వం దాన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 35తో ఆయన యొక్క పేరును తొలగించడం జరిగింది. ఇది రాష్ట్రం మొత్తం మీద జరిగిందా లేకపోతే ఒక్కరికే జరిగిందా అనేది ఆ జీవోలో ఉన్నది. కాబట్టి మరల తాటిపూడి జలాశయానికి స్వాతంత్ర సమరయోధుడైన శ్రీ గొర్రెపాటి బుచ్చప్పారావు గారి పేరును పునరుద్ధరించాలని ఈ కొప్పల వెలమ రాష్ట్ర సంఘం తరపున మేమందరం కూడా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఇవ్వటం జరిగింది. అలాగే గజపతి నగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన మంత్రివర్యులైన శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారికి 2 పర్యాయాలు ఈ గ్రీవెన్స్ని ఇవ్వటం జరిగింది. అలాగనే కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి కూడా ఈ విన్నపం ఇవ్వటం జరిగింది. అలాగే అయ్యన్న పాత్రుడు గారు శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభాపతి గారు ఆయనకు సమావేశానికి కూడా తీసుకువెళ్ళాము. అయితే మా అందరి యొక్క విన్నపం ఏమనగా ఈ జలాశయానికి ఆ స్వాతంత్ర సమరయోధుడు మహానీయుడైన శ్రీ గొర్రెపాటి బుచ్చప్పారావు గారి పేరును పునరుద్ధరించాలనేదే మా యొక్క కోరిక. దీన్ని ప్రభుత్వము కూలంకుషంగా పరిశీలించి మరలా దానికి ఆ పేరును నామకరణం చేయవలసిందిగా కోరుచున్నాం. 6 నెలలుగా తమకు జీతాలు రావడం లేదని వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ వెలుగు వివోలు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట వివోఏలు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు శంకర్రావు మాట్లాడుతూ వివోఏలకు రావాల్సిన బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వివోఏలపై రాజకీయ కక్ష వేధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తక్షణమే వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. వివోఏలు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉన్నారు. వాళ్ళకి 5 నెలల నుంచి జీతాలు బకాయి ఉన్నాయి. అలాగే రాజకీయ వేధింపులు ఉన్నాయి. అక్రమంగా వివోఏల్ని తొలగిస్తున్నారు. గ్రామాల్లో వెళ్తా ప్రభుత్వం అనేక రకాల పనులు చేయించుకుంటుంది. సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. ఇది చాలా అన్యాయం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలకు బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలని, అలాగే ఈరోజు రాజకీయ వేధింపులు ఆపాలని, అక్రమ తొలగింపులు ఆపాలని ప్రధానమైన డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతుంది. 2023-2024 సంవత్సరానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాలను తమకు విడుదల చేయాలని కోరుతూ చీపురుపల్లి ఆదర్శ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ప్రతినిధి సాయి కుమార్ మాట్లాడుతూ ఫీజులు కట్టుకోలేక విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నారని తెలియజేశారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలని వారు కోరుతున్నారు. చీవురుపల్లిలో ఉన్నటువంటి ఆదర్శ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు మొదటి సంవత్సరం పూర్తయినప్పటికీ 2వ సంవత్సరం అడుగుపెట్టినప్పటికీ ఇప్పటి వరకు స్కాలర్షిప్లు ఫీ రియంబర్స్మెంట్ పడలేని పరిస్థితి. పడినప్పటికీ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీనిపైన
చర్యలు తీసుకోవాలి తక్షణమే. అలాగే ఆ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ ఫీజులు కట్టాలి, స్కాలర్షిప్ రాకపోయినప్పటికీ మీ తల్లిదండ్రులకి తర్వాత పడతాయి, ముందుగా మీరు ఫీజులు కట్టేయాలి, స్కాలర్షిప్లు వస్తాయి తర్వాత అని చెప్పి ఫీజులు కట్టమని ఒత్తిడి చేస్తూ ఉంది. దానిపైన కూడా ఈ యొక్క కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు తక్షణమే రిలీజ్ అయ్యేటట్లు చూసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. భారత్ మాతకి జై. జిల్లా మెగా ఫ్యామిలీ సేవా సంఘం ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 16వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి యోగేష్ మాట్లాడుతూ జన సైనికులు దైవంగా భావించే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించామని, 10 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ పడిన కష్టానికి ఈ ఎన్నికల్లో ప్రయోజనం కలిగిందని, డిప్యూటీ సీఎంగా సేవ చేసే అవకాశం లభించిందని తెలియజేశారు. ఈరోజు మన సెప్టెంబర్ 2 అనగానే మన ఇలవేలుపు దైవం కన్నా భావించే గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ టైం ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేస్తున్న ఈ క్యాంపు. ఇంతకుముందు మేము చాలా బ్లడ్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు చేసాం. అవన్నిటికన్నా ప్రత్యేకమైనది ఈ క్యాంప్ అని భావిస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన పడిన 10 సంవత్సరాల కష్టంతో పాటు మేమందరం కూడా అంటే మెగా అభిమానులుగా చిరంజీవి గారు మమ్మల్ని ఏదైతే దారిలో పంపించారో ఆ దారిలో బ్లడ్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు, మొక్కలు నాటడం ఈ కార్యక్రమాలన్నీ చేసి సక్సెస్ అయ్యామని 100కి 200% చెప్పగలుగుతున్నాం. ఈరోజు ఇప్పటి వరకు 27 మంది వరకు బ్లడ్ ఇచ్చారండి. రిమైనింగ్ ఇవ్వాల్సిన చాలామంది ఉన్నారు. ఈరోజు గబ్బర్ సింగ్ రిలీజ్లో కూడా ఆల్ టైమ్ రికార్డు కొట్టడం కూడా చాలా ఆనందకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే ఈరోజు చాలామంది పెద్దలందరూ దయ వల్ల ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ట్రస్టులు చాలా ఉన్నాయి మా మెగా ఫ్యామిలీ. ఆ ట్రస్టుల ద్వారా మేము కూడా వాళ్ళ దారిలో నడుస్తున్నామని చెప్తున్నాం. పార్వతీపురం జిల్లా కేంద్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా కాలనీ 13వ వార్డులో జనసేన పార్టీ నాయకురాలు కల్పన ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కలిసి జనసేన జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిజంగా ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత మంచి గెలుపు తర్వాత ప్రజలు ఇచ్చిన దీవెనలతో, ఆశీస్సులతో ఆయన ఎంతో అద్భుతంగా ఆయన తన పనితీరుని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా, తెలిసేటట్టుగా చేసి చూపిస్తున్నారు. ప్రతిరోజు అంటే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత కలిగిన మంత్రి అయితే, బాధ్యత కలిగిన నాయకుడు ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలాంటి దిశానిర్దేశం చేయాలో, ఎలాంటి పరిపాలన అందించాలో పవన్ కళ్యాణ్ గారు ఒక రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నందుకు ఈరోజు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మొన్న స్వాతంత్ర దినోత్సవం అప్పుడు గ్రామాల్లో 10,000 రూపాయలు ప్రతి స్కూల్కి ఇచ్చి, అలాగే పట్టణాల్లో ఉన్న పెద్ద స్కూల్కి 15,000 రూపాయలు ఇచ్చి భారతీయతను. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి వేతనాలు చెల్లించాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట పారిశుధ్య కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు జీతాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుధ్య కార్మికులు క్రియాశీలకంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. వారికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తక్షణమే జీతాలు ఇవ్వాలని, జీతాలు సరైన సమయంలో ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పాఠశాలల్లో, కళాశాలలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్లకి ఏప్రిల్ నుంచి జీతాలు లేవు. ఈ రోజుకి 5 నెలలు పూర్తి కావస్తుంది. నెలకిచ్చే జీతం 6,000. ఈ 6,000తో బ్రతకడం కష్టంగా ఉంది. కాబట్టి వెంటనే బకాయి జీతాలన్నింటినీ విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు కలెక్టరేట్ దగ్గర మా యొక్క నిరసనని తెలియజేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ 6,000 కూడా సరిపోదు. ఎందుకంటే పార్ట్ టైం వర్కర్లు అని చెప్తున్నారు, కానీ పని మాత్రం ఫుల్ టైం చేయిస్తున్నారు. ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 7 గంటల వరకు స్కూల్లోనే ఉంటున్నారు. కాబట్టి వీళ్ళు ఫుల్ టైం వర్కర్లుగా గుర్తించి కనీసం 12,000 రూపాయలు వీళ్ళు జీతం ఇవ్వాలని, కనీస సౌకర్యాలైన ఈఎస్ఐ, పిఎఫ్, సిక్ లీవులు, గ్రాడ్యుటీ తదితర సౌకర్యాలన్నింటినీ కల్పించి, ముఖ్యంగా స్కూళ్ళలో ఆయాలుగా పనిచేస్తున్నాం, బాత్రూమ్లు క్లీన్ చేస్తున్నాం, అటువైపు ఏమో తరగతి గదులు క్లీన్ చేస్తున్నాం. ఇన్ని చేస్తున్న మాకు గుర్తింపు లేదు. కాబట్టి గుర్తింపు కార్డులు ఇచ్చి మమ్మల్ని యూనిఫామ్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మా ధర్నాన్ని నిర్వహించడం జరుగుతుంది. గిరిజన గ్రామాల్లో వైద్యం అంతంత మాత్రంగానే ఉందని,
గిరిజనులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సామమూర్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన గ్రామాలకు వైద్యులు వెళ్తున్నారు కానీ ఒక టానిక్ కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చి తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో జ్వరం తగ్గక ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించి గిరిపుత్రులు నష్టపోతున్నారని తెలియజేశారు. ఒకవేళ పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి జ్వరం వచ్చిన వారిని తీసుకెళ్తే హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని వెంటనే రక్తం ఎక్కించాలని చెప్తున్నారని, ఒకవేళ విజయనగరం బొబ్బిల నుండి బ్లడ్ తెచ్చుకుంటామంటే అలా కాదు డోనర్స్ రావాలని చెప్పడంతో గిరిజన ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించి అన్ని గిరిజన గ్రామాల్లో వైద్యులు యుద్ధ ప్రాతిపదికన పర్యటించి మెరుగైన వైద్యం అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడ గిరిజనులు. కొమరాడ మండలం నయా పంచాయతీ సంకేత్ గ్రామం అండి. వీళ్ళందరూ చిన్న పిల్లలండి. వీళ్ళందరూ చూడండి, అందరూ 5 సంవత్సరాల లోపు పిల్లలు. ఈరోజు ఆ ఊర్లో జ్వరం అయితే సుమారు 10 మంది పిల్లల్ని ఈ కొమరాడ మండల కేంద్రం ఒక ప్రైవేట్ డాక్టర్ తీసుకుని వచ్చారు. వీళ్ళనేది ఏంటంటే మా గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మందులు ఇచ్చినప్పటికీ ఒక మాత్ర ఒక టానిక్ ఇస్తాను తక్కువ ఉంటుంది, దానివల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి చిన్నపిల్లలు చూడండి, ఈ చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా సుమారు ఒక 15 మంది ఆటో బుక్ చేసుకుని ఆ ఊరు నుండి ఆటో బుక్ చేసుకుని ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలు విపరీతంగా గిరిజన గ్రామాలు వస్తుంటే ఆ డిఎంహెచ్ఓ మేడం గారు ఆఫీస్కే పరిమితం అయిపోతున్నారు. డాక్టర్లు తెచ్చుకొని మీటింగ్ పెడతారు తప్ప గ్రామాలకు వెళ్ళి పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. ఇదిగోండి. వినాయక చవితి ఉత్సవాల ఆంక్షలు రద్దు చేయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మందిర్ అర్చక్ పురోహిత్ ప్రముఖ్ పల్గొనరావు డిమాండ్ చేశారు. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల పండుగలపై ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయని వాటిని ఎత్తివేయాలని కోరుతున్నారు. తరతరాలుగా వస్తున్న హిందూ సాంప్రదాయ ఉత్సవాలు గణేష్ ఉత్సవాలని అన్నారు. 1893లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ సామూహిక గణేష్ ఉత్సవాలు ప్రారంభించి ఆధ్యాత్మిక సమాజాన్ని ఏర్పాటు చేశారన్నారు. గణేష్ ఉత్సవాలకు ఆటంకం కలగకుండా ఆంక్షలు ఎత్తివేయాలని వారు కోరుతున్నారు. గణేష్ నిమజ్జనాలకు సంబంధించి రాష్ట్రంలో కంటే విజయనగరం జిల్లాలో ఎక్కువగా ఆంక్షలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి మాకు సమాచారం వచ్చింది. విశ్వ హిందూ పరిషత్ స్టేట్ కమిటీకి ఆ యొక్క ఉద్దేశంపై జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. చిన్నపిల్లలు పెట్టుకున్నటువంటి ఆ యొక్క గణేష మండపాలని కూడా కూల్చేస్తున్నారు పోలీసులు, అనుమతులు లేవనే ఉద్దేశం పైన. అదేవిధంగా ఏ యొక్క ఇతర మతాలకు లేనటువంటి అనుమతులు గణేష్ ఉత్సవాలకు ఎందుకు ఇస్తున్నారు? 1893 సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ గారు గణేష ఉద్యమాల నేపథ్యంగానే భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేశారు. అటువంటి గణేష నిమజ్జనాలని ఒక నియంత్రణగా సంస్కారబద్ధంగా జరిపేందుకు ప్రభుత్వాలు, పాలక ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు కూడా ప్రయత్నాలు చేయాలి తప్ప పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం హిందూ సమాజం ఊరకనే చూస్తూ కూర్చోదని చెప్పి ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ని రెల్లి గర్జన పేరిట ముట్టడించారు. రోడ్డుపైన బైఠాయించడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రెల్లి కులస్తులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రెల్లి కులస్తుల సంక్షేమ సంఘం నాయకులు సోము మురళీమోహన్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు రిజర్వేషన్ శాతం లేకపోవడం వల్ల ఎన్నో అవస్థలు పడ్డామన్నారు. జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. సుప్రీంకోర్టు మన ఎస్సీ వర్గీకరణ అనేది డివై చంద్రచూడ్ జస్టిస్ అని మన 8వ నెల 1వ తారీఖు అణగారిన కులాలు, వెనకబడిన తరగతులు, రెల్లివాటు ఉప కులాలకి రిజర్వేషన్ కల్పించాలని జస్టిస్ డివై చంద్రచూడ్ గారు చెప్పడం జరిగింది. అయితే మన భారతదేశం స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. రెల్లివాటు ఉప కులాలు మాత్రం ఇంతవరకు రెల్లి జనాభా అనేది కరెక్ట్గా ప్రభుత్వానికి ఇవ్వలేదు. కానీ గతంలోని రామచంద్ర కమిషన్, ఉసామహర కమిషన్ 1,02 లక్షలు తప్పుల లెక్కలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాని మూలంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పొలాలు విద్య, వైద్య, ఉపాధికి కోల్పోయాము. దానివల్ల రెల్లి కులస్తులందరూ చాలామంది వయోపరిమితి పెరిగిపోయి రోడ్డును బారిన పడ్డారు. కాబట్టి మన జనాభా రెల్లి కులాలు అనేది రెల్లి, సబరి, సచ్చడి, హడ్డి, పైడి, గాసి, గొడగలి 14 ఉపకులాలు. వాళ్ళ వృత్తులు అనేది రిక్షాలు వేయడం, ఆటోలు వేయడం, రోడ్లు తిరగడం, కాలువల చెత్తలు తీయడం, తోపుడు బళ్ళ మీద పళ్ళు కాయగూరలు అమ్మడం, అడవుల్లో ఉన్న చెట్ల మీద పళ్ళు కాయలు తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద రాత్రి
రాత్రనగా పగలనగా ఎండనగా వాననగా కేకలేసుకుంటూ ఆ యొక్క పళ్ళుకాయలు అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఇంటి పోషణ పిల్లలు చదివించుకుంటాము. కానీ మా యొక్క జనాభా అనేది ఆ 27 స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత 25 లక్షల పైబడి ఉన్నాము. దయచేసి మా యొక్క భావితరాల పిల్లలకు మన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము అణగారిన కులాలు వెనకబడిన తరగతులు కాబట్టి ఢిల్లీ వాటి ఉపకారాలు 5% రిజర్వేషన్ ఇస్తే మాకు ఐఏఎస్ ఐపీఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు గవర్నమెంట్ ఉద్యోగాలు అవుట్సోర్స్ పోస్టులు కాంట్రాక్ట్ పోస్టుల్లో కూడా మా యొక్క భావితరాల పిల్లల జీవితంలో బాగుంటారని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడిని మేము డిమాండ్ చేస్తూ కోరుకుంటాం. వినాయక చవితి పండుగ సందర్భంగా పట్టణంలో వేడుకలకు యువత సన్నద్ధం చేస్తున్నారు. మరో 5 రోజుల్లో పండుగ రానున్నది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. పట్టణంలో మోడల్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో 2006 సంవత్సరం నుంచి వివిధ రకాలుగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా పందిరి వేసేందుకు ముహూర్తపు రాట వేసేందుకు యువత సిద్ధమవుతున్నారు. కొంతమంది యువకులు 4-5 రోజుల ముందుగానే వినాయకుని విగ్రహం తీసుకొచ్చి వారి వారి ఆలోచనలకు అనుగుణంగా అలంకరిస్తారు. వినాయక విగ్రహాలను చూసేందుకు వచ్చే భక్తులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా అలంకరిస్తారు. మోడల్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో గతంలో చేసిన అలంకరణ కాకుండా ప్రతి ఏడాది సరికొత్తగా నిర్వహిస్తారు. మొత్తంగా వినాయక చవితి సందడి పట్టణంలో ప్రారంభమైందనే చెప్పవచ్చు. కుర్రవాళ్ళందరూ మళ్ళీ యూనిటీతో అందరూ కలిసి మళ్ళీ ప్రత్యేకంగా ఒక కొత్త కాన్సెప్ట్ తోటి మేము విఘ్నేశ్వరుని నిలపడం జరుగుతుంది మన రింగ్ రోడ్ ఏరియాలో. అలాగే మనం ముహూర్తం రాట వేయించడం పందిరేయడం ఈ 2 రోజుల క్లాత్ వర్క్ అండ్ బొమ్మను కూడా మేము ప్రత్యేకంగా ఒక 5 రోజుల ముందే మేము తెచ్చుకుంటాం. దాన్ని మా కాన్సెప్ట్తో మేము తయారు చేసి మేము అందరికీ భక్తులందరికీ ఆకర్షించడానికి విధంగా మేము తయారు చేస్తాం. ఈ 2006 నుంచి 2024 వరకు గత 18 సంవత్సరాల నుంచి 18 రకాలుగా పెట్టడం జరిగింది. వినూత్న రకంగా ఒక్కొక్క సంవత్సరం పెట్టింది, మరో సంవత్సరం పెట్టకుండా మేము అద్దాలతో చేసాం. తర్వాత రేడియం బొమ్మతో పెట్టాం, తర్వాత గాజులతో లేడీస్ వేసుకున్న బ్యాంగిల్స్తో పెట్టాం, ఆల్ చిప్పలతో పెట్టాం, గవ్వలతో పెట్టాం, తర్వాత పూసలతో పెట్టాం, పసుపు కొమ్మలతో పెట్టాం, చిలక్కాయలతో లాస్ట్ ఇయర్ కూడా పెట్టాం. 3 బొమ్మల్లో బాల్స్ అండ్ పిల్లలకి ఎడ్యుకేషన్ మీద అవగాహన పెరగడానికి స్కేల్ పెన్సిల్తో పాటు అన్నిటితో డిజైన్ చేయడం పెట్టడం అయింది. పుస్తకాలతో జమ్స్ బిళ్ళల్లో కూడా బిస్కెట్లు జమ్స్ చాక్లెట్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసరికి కొత్తగా కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తి ప్రదాత ఆదర్శప్రాయుడని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడికి రాజేంద్ర ద్వారా పేర్కొన్నారు. రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సాలూరుపట్నం బోసుబొమ్మ వద్దనున్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎవరికైనా అన్యాయంగా అక్కడిగా పెన్షన్ ఇస్తే మీరు తీసేయండి, మేమేమో అడ్డుకోము. కానీ అర్హులకి మాత్రం తీస్తే వారి పాపం వాళ్ళకి అన్నేరు, వారి శాపం మీకే తగులుతుంది. కొన్ని అర్హుల పెన్షన్లు కొన్ని ఉన్నాయి, మేము గుర్తించాం. అవి టీడీపీ హయాంలోనే మంజూరైనాయి, కానీ మేము తీయలేదు. ఎందుకు తీయలేదంటే వారికి అన్నేరు మాకు తగలకూడదు, ఆ కుటుంబం యొక్క బాధ మాకు తగలకూడదని మేము మా అధికారుల దగ్గరికి మా నాయకుడి గారు చెప్పని తీయొద్దని చెప్పాను. తీసేయండి, మేము సహకరిస్తాం. కానీ మీరు 50 సంవత్సరాలుగా పెన్షన్ ఇస్తామని బీసీలకి ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. మీరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాజానికి ఆదర్శప్రాయులని కార్పొరేటర్ రంగా అభిప్రాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈరోజు నగర కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రంగా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని తెలియజేశారు. రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎన్ని లక్ష్మణరావు, పిన్నింటి సూర్యనారాయణ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ అనేది తీసుకొచ్చిన మహామనిషి ఆయన వల్ల ఈరోజు ఎంతోమంది డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, లేకపోతే ఎంబీఏ చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, ఫారెన్కి వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు, అందరికీ అతను ఆ రోజు చేయూత అందించబట్టే పెద్దవాళ్ళందరూ చాలామంది ఈరోజు వరకు అతన్ని చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఎవరు మర్చిపోకుండా దేవుళ్ళ వాళ్ళ ఇంట్లో దేవుడి ఫోటోలు ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకొని పూజించిన గృహాలు ఈ రోజుకి ఉన్నాయని తెలియజేస్తూ అతని దాకా ఆశీస్సులతోనే గత ప్రభుత్వంలో సీఎంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆదరించి సీఎం చేశారంటే ఈయన తాలూకా ప్రతిభని చెప్పవచ్చు, ఆయన తాలూకా పరిపాలన విధానం అని కూడా
చెప్పక తప్పదు. అయితే మేము అప్పుడు కూడా మేము కార్పొరేట్లుగా ఉన్నాం, కౌన్సిలర్లుగా. రెల్లివలస రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1, కుమిలి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 48, 49లో గల కొండ భూమి సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని దళితులు అయిన తమకు ఇవ్వడం జరిగిందని బుర్రవానిపాలెం గ్రామస్తులు అన్నారు. ఈరోజు కలెక్టరేట్ ఎదుట గ్రామస్తులు తమ భూములు పట్టాలు ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదును చేసుకుని 2010లో 40 ఎకరాల భూమిని తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. ఇప్పుడు కొందరు తమ భూములపై ఆక్రమణ చేస్తున్నారన్నారు. తమ భూములకు పట్టాలు ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మా 74 కుటుంబస్తులు సార్, అందరూ హరిజన కులస్తులు సార్. ఎవరు కూడా ఇంకే కులం లేదు సార్. మాకు తినడానికి తిండి లేక ఎవరికి ఒక సెంటు భూమి కూడా లేదు సార్. ఇప్పటి వరకు కూడా మాకు గత 18 సంవత్సరాల ముందు కొంతమంది మాకు కొండపురం భూమి సర్వే నెంబర్ రెల్లివలస రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 1 మరియు కుమిలి రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 48, 49 ఈ 3 సర్వే నెంబర్లు చూపించి ఈ కొండపురం భూమి ప్రభుత్వ భూమిని బాగు చేసుకోమని చెప్పి ఉన్నారు సార్. గత 18 సంవత్సరాల నుంచి కూడా మేము బాగు చేసుకొని మొక్కలు డొంకలు తుప్పలు అన్నీ తొలగిస్తూ గట్లు వేసుకొని భూమి చదువు చేసుకుంటున్నాం సార్. అప్పటి నుంచి చదువు చేసుకొని ఎన్నోసార్లు అధికారులకు రాతపూర్వకంగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది సార్. అధికారులు వచ్చారు, ఎంఆర్ఓ వచ్చారు, విఆర్ఓ వచ్చారు, సర్వేర్లు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు తప్పగానే మా సమస్యని ఎంతవరకు పరిష్కరించలేదు సార్. 5వ విడతలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడా పోటీల్లో విజయనగరం జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. అనకాపల్లిలో జరిగిన 11వ రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో బాలికలు 22 మెడల్స్, బాలురు 16 మెడల్స్ను సొంతం చేసుకున్నారు. టీమ్ ఛాంపియన్షిప్ను బాలికల విభాగంలో 3, బాలుర విభాగంలో 3 కప్పులను సొంతం చేసుకున్నారు. బెస్ట్ వెయిట్ లిఫ్టర్ విభాగంలో బాలురు 3, బాలికలు 1, స్ట్రాంగ్ ఉమెన్ విభాగంలో 1 మెడల్ సొంతం చేసుకున్నారు. ఈరోజు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆశీర్వచనాలు క్రీడాకారులు పొందారు. ఈ కార్యక్రమంలో వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు లక్ష్మీ నరేంద్ర, సెక్రటరీ చల్లా రాము, వైస్ ప్రెసిడెంట్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం డిస్ట్రిక్ట్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు నేను. మన విజయనగరం జిల్లా నుంచి పిల్లలందరూ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ అనకాపల్లిలో జరిగిన కాంపిటీషన్కి వెళ్ళడం జరిగింది. అందులో మ్యాక్సిమం 90% మన విజయనగరం జిల్లా పిల్లలే మెడల్ సాధించడం జరిగింది. చాలా సంతోషకరం. ఈ సంతోషకరమైన సందర్భాన్ని సార్ మన అశోక్ గజపతి గారితో షేర్ చేసుకోవడానికి వచ్చామండి. విజయనగరం జిల్లాకి అబ్బాయిలకి 22 మెడల్ సాధించారండి. అమ్మాయిలు 22 మెడల్ సాధించారు, అబ్బాయిలు 16 మెడల్ సాధించారు. వాటితో పాటు టీమ్ ఛాంపియన్షిప్లు 6 వచ్చాయి, అమ్మాయిలకు 3, అబ్బాయిలకు 3. అలాగే బెస్ట్ లిఫ్టర్ కూడా 4 వచ్చాయి, స్ట్రాంగ్ ఉమెన్ కూడా వచ్చింది మనకి. మన విజయనగరం జిల్లాకి అన్ని మెడల్స్ రావడం వల్ల నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యారు. ఈ విషయాన్ని సార్తో షేర్ చేసుకొని ఆయన బ్లెస్సింగ్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాం సార్. మేము అందరం కలిసి నేషనల్స్ ఎంఎస్ఎల్ ప్రదేశ్ నెక్స్ట్ మంత్ అక్టోబర్లో జరిగే ఎంఎస్ఎల్ ప్రదేశ్కి టీం సెలెక్ట్ చేశారు. ఇంకా టీం లిస్ట్ అయితే ఫైనలైజ్ అవ్వలేదు. వచ్చిన తర్వాత ప్రతి ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచ కొబ్బరి దినోత్సవం జరుపుకుంటారు. దీన్నే ప్రపంచ శ్రీఫల దినోత్సవం కూడా పిలుస్తారు. ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని పురస్కరించుకుని వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కొబ్బరి శాస్త్రీయ నామం కోకాస్ మ్యూసిఫెరా. కొబ్బరి చెట్టు నుండి లభించే కొబ్బరికాయలు హిందువులకు అత్యంత ప్రధానమైన పూజా ద్రవ్యం. కొబ్బరికాయను కొన్ని ప్రాంతాలలో టెంకాయ అని పిలుస్తారు. కొబ్బరి చెట్లు కోస్తా ప్రాంతాలతో పాటు ఇసుక నేలల్లో కూడా పెరుగుతాయి. కొబ్బరి చెట్టు సుమారు గరిష్టంగా 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్టు జీవితకాలం సుమారు 100 సంవత్సరాలు. దీనిని కల్పవృక్షమని, స్వర్గానికి చెందిన చెట్టు అని పిలుస్తారు. కొబ్బరి చెట్టు ఆహారాన్ని, పానీయాన్ని, తలదాచుకునేందుకు సౌకర్యాన్ని, మరికొన్ని నిత్యావసరాలను కూడా అందిస్తుంది. హిందువులు కొబ్బరి చెట్టును పవిత్రమైనదిగా భావించి వివాహాది శుభకార్యాలలో కొబ్బరి కొమ్మలను, కొబ్బరి బొండాలను వినియోగిస్తారు. కొబ్బరి నీటిలో పౌష్టిక గుణాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వీటిలో గ్లూకోజ్తో పాటు పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. నెల వయస్సు గల చిన్నారి శిశువులకు సైతం కొబ్బరి నీరు ఇస్తే సులభంగా జీర్ణమవుతుంది. డయేరియా కారణంగా శరీరంలో నీరు తగ్గిపోతే కొబ్బరి నీటిని వాడవచ్చు. అతిసారం వల్ల వచ్చే బాధలు కొబ్బరి నీటితో తొలగిపోతాయి. కొబ్బరికాయ కొంత ముదిరినప్పుడు దానిలో మెత్తటి పదార్థం జెల్లీలా ఉంటుంది. దానిని స్పూన్ కోకోనట్ అని పిలుస్తారు. బాగా పండిన కొబ్బరిలో నూనె ఎక్కువగా ఉంటుంది. అది క్రిమినాశినిగా ఉపయోగపడుతుంది. బెల్లంతో కలిపి కొబ్బరి ముక్కలు తింటే మోకాళ్ళ నొప్పులు రావు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి బాధపడుతున్నవాడు కొబ్బరి తినరాదు. ప్రపంచ జనాభాలో 3/4 మంది కొబ్బరిని వినియోగిస్తున్నారు. కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్,
వైరల్, బ్యాక్టీరియా, ఫంగల్ వంటి రుగ్మతలను తొలగిస్తాయి. పౌష్టిక గుణాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న కొబ్బరి మానవ నిత్య జీవితంలో అంతర్భాగం అయిపోయింది. కొబ్బరి చెట్టు కొడుకు కన్నా మిన్న అని పెద్దలు చెబుతారు. కొడుకులు చూసినా చూడకపోయినా ఇంటి వద్ద 10 కొబ్బరి చెట్లు ఉంటే బతికేయవచ్చని దాని అర్థం. ఇందులో ఉండే విటమిన్ బి కడుపులో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. కొబ్బరి నీళ్లు లారిక్ యాసిడ్ ఉత్పత్తి చేయడం వల్ల తల్లిపాలు సమృద్ధిగా పడతాయి. వీటిలో దాహాన్ని తీర్చే గుణం మాత్రమే ఉందనుకుంటే పొరపాటు. కొబ్బరి నీటిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. వీటిలోని ఎలక్ట్రోలైట్స్ తక్షణ శక్తిని అందించి ఆరోగ్యంగా మారుస్తాయి. తక్కువ కొవ్వు ఉండే కొబ్బరి నీళ్లను రోజు తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. శరీరానికి కావలసిన పోషకాలు కూడా అందుతాయి. ముఖ్యంగా డీహైడ్రేషన్ సమస్య ఎదురుకాదు. కొబ్బరి పంటను నమ్ముకున్న రైతులు నేడు కష్టాల్లో ఉన్నారు. ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. మన దేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో దాదాపు 3,50,000 ఎకరాల వరకు కొబ్బరి విస్తీర్ణం ఉంది. ఎర్ర నల్లి, తెల్లదోమ వంటి తెగుళ్లు ఆశించడంతో కొబ్బరి దిగుబడి బాగా తగ్గిపోతోంది. మరోవైపు మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గులుగా ఉండడం వల్ల కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2020-2021 సంవత్సరాన్ని మాత్రం కొబ్బరి సంవత్సరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి మాత్రం చర్యలేవి శూన్యం. ఉద్యాన శాఖ ద్వారా వీరికి సబ్సిడీ పథకాలు అమలు కావటం లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నాఫెడ్, ఆయిల్ ఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేసి ఒక్కొక్క కొబ్బరికాయకు కనీస ధర 15 రూపాయలు ఇవ్వాలి. సమస్యల పరిష్కారానికి కొబ్బరి రైతులందరూ సంఘటితం కావడమే ఈ సమస్యకు పరిష్కారం. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా వింతల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వింతలు. ప్రతి వింతకి పరిష్కారం సత్వరమే చూపాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పలు కేసుల్లో ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. 1,50,000 రూపాయల విలువైన రాగి, అల్యూమినియం దిమ్మల స్వాధీనం. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన జనసేనాని. పడి లేచిన కెరటం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.